నమస్కారం. మన ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు వ్యక్తి గురించి కాదు. 1940ల కాలంలో ఒక మహా రైతాంగ ఉద్యమానికే ప్రాణం పోసిన ఒక గొప్ప భారతీయ విప్లవ నాయకురాలు గురించి. ఆమె చాకలి ఐలమ్మ, ది ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ. అసలు ఆమె ప్రయాణం, ఆమె చేసిన పోరాటం వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అది ప్రతి ఒక్కరికి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. అస్సలు ఎవరీ తెలంగాణ ఐరన్ లేడీ? సాధారణంగా మనకు చరిత్ర అనగానే రాజులు, వారి మహాసామ్రాజ్యాల కథలు గుర్తొస్తాయి, అవునా? కాని సమాజంలో అత్యంత అణగారిన వర్గానికి చెందిన ఒక ఒంటరి మహిళ తనకున్న ఆ చిన్నపాటి వ్యవసాయ భూమిని రక్షించుకోవడానికి చేసిన ఒక పోరాటం ఏకంగా ఒక ప్రాంత చరిత్ర గతినే ఎలా మార్చేసిందో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. తన కనీస హక్కుల కోసం ఒక సామాన్యురాలు గళమెత్తితే అది ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఆమె జీవితం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక చిట్యాల ఐలమ్మ, అదేనండి మన చాకలి ఐలమ్మ తొలి జీవితాన్ని చూస్తే ఆమె వరంగల్ జిల్లాలోని కృష్ణాపురం గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత చిట్యాల నరసయ్య గారితో ఆమె వివాహం జరిగింది. వారు అత్యంత పేదరికంలో ఉండేవారు. వాళ్ల జీవనాధారమంతా కేవలం వాళ్లకున్న ఆ 4 ఎకరాల భూమి ఇంకా వ్యవసాయ కూలీగా వాళ్లు చేసే కష్టంపైనే ఆధారపడి ఉండేది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఎలాంటి ఆర్థిక, సామాజిక అండలేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె రాబోయే రోజుల్లో ఎంతటి అసాధారణ పోరాటానికి కేంద్రబిందుగా మారారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అసలు ఆమె ఎలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెట్టి అనే పదం గురించి తెలుసుకోవాలి. వెట్టి అంటే అప్పటి భూస్వాములు, రైతులపై, కూలీలపై బలవంతంగా రుద్దిన ఒక దారుణమైన బానిస వ్యవస్థ. అంటే ప్రతిరోజూ ఎలాంటి పైసా ప్రతిఫలం లేకుండా ఆ భూస్వాములకు కట్టుబానిసల్లా చాకరీ చెయ్యాల్సిందే. ఇది ఎంత దయనీయమైన పరిస్థితో ఒక్కసారి ఆలోచించండి. కాని ఐలమ్మ ఈ సిస్టమాటిక్ దోపిడీని నిశ్శబ్దంగా భరించడానికి అస్సలు ఒప్పుకోలేదు. దాన్ని తనదైన రీతిలో ప్రతిఘటించడం మొదలుపెట్టారు. అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. ఒకవైపేమో కేవలం 4 ఎకరాలు సాగు చేసుకుంటూ బతికే పేదకూలి చిట్యాల ఐలమ్మ, మరొకవైపు చూస్తేనేమో ఆ ప్రాంతాన్ని శాసించే అత్యంత శక్తివంతుడైన క్రూరమైన భూస్వామి విష్ణూర్ రామచంద్రరెడ్డి. ఈయన్నే విష్ణూర్ దేశ్ముఖ్ అని కూడా అనేవాళ్లు. ఇది అక్షరలా డేవిడ్ మరియు గొలియత్ల మధ్య జరిగిన యుద్ధంలాంటిదే. రామచంద్రరెడ్డి తనకున్న అధికారంతో, బలంతో ఐలమ్మ భూమిని అక్రమంగా లాక్కోడానికి, ఆమె పండించిన పంటను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. ఒక సామాన్య మహిళ ఇంతటి పవర్ఫుల్ జమీందారును ఎదిరించడమంటే అప్పట్లో ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని అందరూ వణికిపోయేవాళ్లు. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ జమీందార్కు వ్యతిరేకంగా ధైర్యంగా తిరగబడిన మొట్టమొదటి మహిళ ఆమె. నా ప్రాణం పోయినా సరే నా కష్టార్జితమైన పంటను, నా భూమిని మీకిచ్చేదే లేదు అని నిర్మోహమాటంగా ముఖం మీదే తేల్చి చెప్పేశారు. ఈ ఒక్క ధిక్కార స్వరం అప్పటివరకు జమీందార్ల భయంతో వణికిపోతున్న ఎంతోమంది రైతుల్లో అమాంతం ధైర్యాన్ని నింపింది. ఒక సామాన్య మహిళ ఒంటరిగా చూపించిన ఆ సాహసం, ఆ తెగింపు చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలిచి ఒక అతిపెద్ద తిరుగుబాటుకు నిప్పురాజేసింది. అయితే ఇంతటి పెద్ద అన్యాయంపై ఎవరైనా ఒంటరి పోరాటం ఎంతకాలం చేయగలరు కదా? ఐలమ్మ చూపించిన ఈ అసమానమైన ధైర్యాన్ని చూసి పెద్ద పెద్ద సంస్థలు సైతం మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఆమెకు కీలక మిత్రులుగా మారారు. దీంతో తన సొంత భూమి కోసం ఆమె మొదలుపెట్టిన ఒక చిన్న వ్యక్తిగత పోరాటం కాస్త క్రమంగా విస్తరించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక గొప్ప మలుపుగా మారింది. అప్పటిదాకా ఎంతోమంది రైతులు మౌనంగా భరించారు. కాని ఇప్పుడు ఈ సంస్థల అండతో వాళ్లంతా ఐలమ్మ బాటలో నడవడం ప్రారంభించారు. ఇక ఈ పోరాటం కేవలం స్థానిక భూస్వాములను దాటి ఎంతలా విస్తరించిందో చూస్తే మనకు రజాకార్లు అనే పదం వినిపిస్తోంది. రజాకార్లు అంటే నిజాం ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తూ ఆ ప్రాంత ప్రజలను దారుణంగా అణచివేసే ఒక భయంకరమైన ప్రైవేట్ మిలీషియా. ఐలమ్మ పోరాటం కేవలం ఆ ఒక్క జమీందారుతో ఆగిపోలేదు. తన సమాజాన్ని, తన ప్రజలను రక్షించుకోవడానికి ఆమె ఈ రజాకార్లకు వ్యతిరేకంగా కూడా తీవ్రంగా పోరాడారు. ఒకవైపు స్థానిక భూస్వాములు, మరోవైపు నిజాం రజాకార్ల దారుణాలు. ఈ 2 క్రూర శక్తులను ఒకేసారి ధీటుగా ఎదుర్కొన్న గొప్ప యోధురాలు మన ఐలమ్మ. ఒకసారి ఆమె అద్భుతమైన జీవిత ప్రస్థానాన్ని వరుసక్రమంలో చూద్దాం. చారిత్రక ఆధారాల ప్రకారం ఆమె
1895 లేదా 1919లో కృష్ణాపురంలో జన్మించారు. ఇక్కడ పుట్టిన సంవత్సరంపై ఆధారాల్లో చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత 1940ల నాటికి భూస్వాములు మరియు రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన ఒక అతిపెద్ద సాయుధ పోరాటానికి ఆమె మార్గదర్శిగా నిలిచారు. చివరికి లక్షలాది మంది ప్రజల మనస్సుల్లో ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచిన ఆమె 1985 సెప్టెంబర్ 10న అనారోగ్యంతో కన్నుమూశారు. చూడండి, ఆమె జీవితం కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది 20వ శతాబ్దపు మధ్యకాలంలో జరిగిన ఒక పెద్ద సామాజిక మార్పుకు సజీవ సాక్ష్యం. మరి ఇంతటి పోరాట యోధురాల్ని ఈరోజు మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం? ఖచ్చితంగా ఒక వీర వనితగానే. తెలంగాణ ప్రజలు ఎంతో గర్వంగా, గౌరవంగా ఆమెను తెలంగాణ ఐరన్ లేడీ అని పిలుచుకుంటారు. ఆవిడ ప్రదర్శించిన ఆ వీరత్వం వేలాది మంది రైతులకు, ముఖ్యంగా మహిళలకు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడాలో నేర్పించింది. ఈ గొప్పతనాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవానికి మరియు ప్రతిఘటనకు ప్రతీకగా ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. తన పోరాటం ద్వారా ఆమె మనకందించిన అత్యంత విలువైన వారసత్వమిది. ఇక ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్ననడుగుతాను. స్థానిక అన్యాయానికి వ్యతిరేకంగా ఒక సామాన్యరాలు చేసిన ఒక చిన్న ధిక్కారం ఒక అతిపెద్ద చారిత్రక ఉద్యమానికి ఎలా దారితీస్తుంది? ఇది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. మన ప్రాథమిక హక్కులను రక్షించుకోవడానికి మనం చేసే ఒక చిన్న పోరాటం కూడా సమాజంలో ఎంతటి మార్పునైనా తీసుకురాగలదని చాకలి ఐలమ్మ జీవితం మనకు నిరూపిస్తోంది. అసలైన ధైర్యానికున్న పవరేంటో ఆమె కథ మనకు చెబుతోంది. ఈ గొప్ప స్ఫూర్తిని మన మనసుల్లో ఉంచుకుందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.